స్పాంజీ కేక్ రెడీ చేసుకునే విధానం. ఈ కేక్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. కొత్తగా ఏమీ కొనుక్కోలేదు. ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయో వాటితో మాత్రమే కేక్ రెడీ చేసుకుంటున్నాను. 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఈ పంచదారని మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా ఇలా వేసుకోండి. 1/2 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అది మాత్రమే వేసుకోండి. దీంట్లో నువ్వుల నూనె, శనగ నూనె అలాంటివి వేసుకోకూడదు, దాని స్మెల్ వేరేగా ఉంటాయి కాబట్టి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. బేకింగ్ సోడా లేకపోతే వంటల సోడా ఉంటుంది కదా, అదైనా సరే కొంచెం వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ ప్లేస్లోని వెనిలా ఎసెన్స్ ఉంటే 2 డ్రాప్స్ వేసుకోండి. అది లేకపోయినప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఇలాగా ఒక 5 నిమిషాల వరకు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ ఇలా కొట్టి తీసుకోండి. ఇలాగా దాని తాలుగా పెచ్చులు ఏమి కేక్లో పడకుండా చూసుకోండి, లేదా వేరొక చిన్న గిన్నెలోనైనా సరే ముందు ఇలాగా తీసుకొని దీంట్లో వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా కొడితే దాని పెచ్చులు ఎగ్ తాలుగువి పడిపోతాయి కాబట్టి చూసుకొని ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే కలపాలండి. ఇలా కలపడం వల్లే స్పాంజీగా మంచిగా వస్తుంది అనమాట. ఇదే ఇంపార్టెంట్ కేక్కి. మంచిగా ఇలా బాగా కలపండి 10 మినిట్స్ వరకు. 1 కప్పు పంచదార తీసుకున్నాం కదా, అదే కప్పుతో మైదా తీసుకోవాలి. మైదాని జల్లించుకోవాలి. నేను జల్లించుకున్నాను ముందే. ఈ మైదా అంతా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎందుకంటే అటు ఇటు కలుపుకోకూడదు కేక్ మాత్రం. ఇప్పుడు నేను ఎలాగ కలుపుతున్నానో అలాగ మాత్రమే కలుపుకోండి. ఉండలో ఏమో ఉండకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా ముద్దగా తయారయ్యింది కదా, ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత ఇదొక 10 మినిట్స్ వరకు కలుపుకోండి. ఇలాగే దీంట్లో మరిగించి చల్లార్చిన పాలని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కొంచెం లూజ్ అవ్వాలి. ఇలా మనం కలిపేటప్పుడు బరువుగా ఉండకూడదు అనమాట, ఇలాగా పైకి ఇలాగా తీసేటప్పుడు. అందువల్ల మరి కొంచెం ఇంకొక స్పూన్ వరకు పాలు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలాగే కలుపుకోండి. మీరు ఒకవేళ ఇలా కలుపుకోలేకపోతే మిక్సీలో వేసైనా సరే మిక్సీ ఒకసారి ఆన్ చేస్తే సరిపోద్ది. ఇలా మంచిగా కలిసిపోద్ది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీకు నచ్చినవి వేసుకోవచ్చు. వీటిని గ్లాసుల్లోకి వేసుకుంటున్నాను. ముందుగా దీంట్లో ఆయిల్ అప్లై చేసుకున్నాను. తర్వాత మైదాని ఇలాగ స్ప్రింక్లింగ్ లాగా లోపల అన్ని వైపులా మైదా వేసుకొని ఇలా చూపించే విధంగా మొత్తం మైదాని ఇలాగా వేసుకున్నాను అనమాట. కేక్ అంటుకోకుండా మంచిగా వస్తుంది. మీకు ఇలాంటి గ్లాసులైనా సరే, కూర గిన్నెలు ఉంటాయి కదా లోతుగా, అలాంటి వాటితోనైనా సరే చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజుల్లో కేక్ని రెడీ చేసుకోవచ్చు. గ్లాసులు కానీ కప్పులు ఏవైనా సరే వాటిలో వేసుకోండి. ఇలాగా ఏవైనా సరే వాటికి గ్లాసులు ఫుల్గా వేసుకోకూడదు, ఎందుకంటే ఉడికేటప్పుడు పై వరకు వచ్చేస్తుంది. హాఫ్ మాత్రమే వేసుకోవాలి. నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను. చూసేటప్పుడు చాలా కొంచెం వేసామేమో అనిపిస్తుంది, కానీ ఉడికేటప్పుడు మాత్రం పై వరకు వచ్చేస్తుంది. హాఫ్ మాత్రమే వేసుకోండి. ఇలాగ అన్ని గ్లాసుల్లో వేసుకోవాలి. పైన నేను జీడిపప్పులు వేసాను. మీరు మాత్రం ఎవరైనా చేసేటప్పుడు జీడిపప్పులు సగం ఉడికిన తర్వాత మూత తీసి వేసుకోండి. నేను టూటీ ఫ్రూటీలు, జీడిపప్పు, ఒక దాంట్లో చాక్లెట్ వేసాను. అవి ఏంటంటే ఉడికిన తర్వాత అడుక్కి వెళ్ళిపోయి మిగతాదంతా పైకి పొంగి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోయాయి అనమాట. అలా కాకుండా మీరు మధ్యలో ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం పైన వేసుకోండి. నేను అన్నీ ఇలా పైన వేసాను అనమాట. అన్నీ ఇదే విధంగా వేసుకొని
ఒక ప్లేట్ పైన పెట్టుకోండి. ఒకదానికి చాక్లెట్ ముక్క వేసాను, ఊరికే మామూలుగా అలాగే వేసాను అనమాట, ఎలా వస్తుందని. కానీ బాగా వచ్చింది. ఇలాగా కొంచెం కేక్ వేసుకుంటే తలగా ఇలాగా సరిగ్గా అంతా ఉండాలి కాబట్టి ఇలా కొట్టి ఈ గ్లాసుల్ని ఇలా కొంచెం ఇలాగా కొట్టాలి. అలా చుట్టూరు లోపల సమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు అన్ని ప్లేట్లో పెట్టుకుని ముందే స్టవ్ ఆన్ చేసి ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దాంట్లోని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసాను. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఈ గ్లాసులన్నీ పెట్టాను. లోపల స్టాండ్ లేకపోతే కూర ప్లేట్లు ఉంటాయి కదా ఎడల్పుగా, వాటినైనా సరే వేసి దాని మీద వేరొక ప్లేట్ పెట్టుకుని ఇలా వేసుకోండి. ఇప్పుడు దీని మీద ఈ మూత పెట్టాను, చుట్టూరు గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ వస్తే ఉడకవండి, ఆవిరంతా బయటికి పోతాయి. అందువల్ల ఏంటంటే ఆవిరంతా బయటికి రాకుండా ఉండడానికి ఇలాగా చుట్టూరు కవర్ అవ్వాలి. ఇలాంటి గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు ఉడికించాను. మధ్య మధ్యలో మాత్రం తీసి చూసుకోవాలి. ఇది తర్మన్ చారు అనేసి తయారు చేద్దామని నేను దాన్ని 3 రోజుల నుంచి ఊరబెట్టాను అనమాట, గింజని. అది మధ్యలో చూపిస్తున్నాము మామూలుగా, దాని వీడియో ఇంకొక రోజు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది 30 మినిట్స్ అయిపోయిందండి. చాకు పెట్టి ఇలా చూడాలి. చాకు కానీ స్పూన్కి కానీ ఇలా పెట్టి చూసేటప్పుడు అంటుకోకపోతే కేక్ ఉడికిపోయినట్టుగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు జీడిపప్పులు కాలిస్తే పైన కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇవి ఫ్యాన్ దగ్గర ఒక 10 మినిట్స్ వరకు బాగా చల్లగైన తర్వాత చాకుతో మొత్తం ఇలా లూజ్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. గ్లాస్ కానీ కప్పుల్లో కానీ వేసుకొని కేక్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాక్లెట్ అడుక్కొచ్చింది, నేను పైన వేసాను కదా. అందువల్ల ఏంటంటే మధ్యలో ఉడికేటప్పుడే మధ్యలో మూత తీసి వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా అన్నీ కూడా నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అడుక్కొచ్చేయి. గ్లాస్కి హాఫ్ వేసుకున్నాం కదా, పొంగి పై వరకు వచ్చే చూసారు కదా. అందువల్ల కొంచెమే వేసుకోండి వేసేటప్పుడు. స్పాంజీగా మంచిగా వచ్చేయండి. మంచి టేస్ట్ అయితే బాగుంది. ఇలాచీ ప్లేస్లో వెనీలా ఎసెన్స్ ఉంటే 2 డ్రాప్స్ వరకు వేసుకోండి, మీకు ఎగ్ స్మెల్ అనేది రాదు. ఇలాచీ వేసుకునే రాదు, కానీ ఇంకా కొంచెం వస్తుంది కాబట్టి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్మూత్గా స్పాంజీగా చాలా బాగున్నది. మీరు ఇలాగే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే బయట కేక్ కోసం ఏ ఐటమ్స్ కూడా కొనవసరం లేదు. ఇలా చేసి చూడండి. కేక్ అయితే రెడీ అయిపోయింది.